హాయ్ అండి, హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇక్కడ బియ్యం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? బియ్యంతో వేపుడు జావ చేస్తున్నానండి. మా బాబుకి అయితే 3 days నుంచి ఫీవర్ అండి. సో వేపుడు జావ చేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను. వాడు తిన్నా తినకపోయినా సరే చేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బాగా నీరసం అయిపోయాడండి. బాగా బాగా 2 రోజులకే మనిషి బాగా లాగేశాడు అనమాట. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మళ్ళీ నైట్ ఫీవర్ వచ్చింది. అన్నం తినకూడదంట. నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నాడు పాపం. ఇక్కడ చూడండి, రైస్ తీసుకున్నాను నేను. రైస్ కొంచెం వేపుకోవాలన్నమాట. బాగా ఈ కలర్లో వేగితే సరిపోద్దండి, ఇంకా మాడిపోకూడదు. ఈ కలర్లో ఫ్రై అయితే చాలు రైస్. మీరు ఏ రైస్ తీసుకున్నా కానీ. ఇంకా మనకి ధాన్యం బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకుంటే ఇంకా మంచిదండి. టేస్ట్ జావ ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. జావ చేస్తాను నాన్న, వేపుడు జావ తాగుతావంటే వాడేమనుకున్నాడంటే పరమాన్నం అనుకున్నాడండి. తినేటప్పుడు అంటున్నాడు, ఏంటమ్మా చప్పగా ఉందని. చూడండి, ఇక్కడ నేను రైస్ వేయించుకున్నాను కదా, వేడిగా ఉంది. ఇది చల్లారాలన్నమాట. బాగా చల్లారిపోయిన తర్వాత చల్లారాక కొంచెం మిక్సీలో వేసుకోవాలండి మనం. బాగా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకొని బరకగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా పౌడర్ లాగా, మరీ గట్టిగా కాకుండా మనం కొంచెం బరకగా చేసుకొని ఎసరు పెట్టుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. ఉడకబెట్టుకోవాలి. నేను పలుచగా ఉంటే నాకు ఇష్టం అండి. ఈసారి ఏంటంటే కొంచెం ముద్దగా అయ్యింది జావ. యాక్చువల్గా అయితే ఇలాగే ఉండాలి, కానీ నాకు ఎంత ముద్దగా ఉంటే నచ్చుతుంది అనమాట. మా బాబుకి అయితే వేసాను, తిన్నాడు. తిండేమో అనుకున్నాను కానీ బాగానే తిన్నాడు. అది ఇది చెప్పి మెల్లికి తినిపించాను అనమాట. బాగా నీరసం అయిపోయాడండి. బాగా తిన్నారు అని అనుకుంటా కానీ ఫస్ట్ చేసి పెట్టండి, వీలైనంత వరకు తింటారు. మనం చెప్తే కంపల్సరీ తింటారు. ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.